సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మానవత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో గత 9 ఏళ్లుగా మంచానికే పరిమితమైన చిన్నారి సుష్మకు జగ్గారెడ్డి చేయూత అందించారు. ఆ బాలిక చికిత్స కోసం 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుకొండ గ్రామానికి చెందిన సుష్మ చిన్నతనంలో జరిగిన దురదృష్టకర ఘటనతో తీవ్ర అనారోగ్యం పాలైంది. అమ్మమ్మ ఇంట్లో దసరా సందర్భంగా తిన్న చపాతీలో అనుకోకుండా చీమల మందు కలవడంతో విష ప్రభావం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. అప్పటి నుంచి చిన్నారి మంచానికే పరిమితమైంది. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటంతో తండ్రి మహేష్ పాపకు తగిన వైద్యం అందించలేకపోయారు. విషయం మీడియా ద్వారా తెలిసిన జగ్గారెడ్డి తండ్రిని పిలిపించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు సహాయం చేస్తానని మాత్రమే కాకుండా అవసరమైతే మరింత ఆర్థిక సహాయం చేయడానికి, అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి ఇప్పటికే 3 లక్షల సహాయం అందజేస్తూ సుష్మ ఆరోగ్యానికి అందరూ చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సహాయం చేయాలనుకునే వారు బాలిక తండ్రి మహేష్ నంబర్ 9553461480 నంబర్కు సంప్రదించవచ్చు. ఈ ఆయుర్వేదిక్ ఇదంతా మనమైతే చెప్పలేమన్నా, గ్యారంటీ చెప్పలేము. కానీ అంటారు కానీ అది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అంటున్నారు. తన పని తను చేసుకున్నది. అది డాక్టర్ సాబ్ ఏమంటుండంటే ఎల్లుండి పంపించమంటారు, పండుగ కదా, ఎల్లుండి పంపించమంటుండు. ఎల్లుండి ఆయన టెస్టింగ్ అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఒపీనియన్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవుదాం. నేను ఇప్పుడు కొంత క్యాష్ ఇస్తా, దగ్గర పెట్టుకొని ప్రస్తుతానికైతే ఇప్పుడు నీకు ఏదైనా ఏం బిజినెస్ చేస్తున్నావు, ఫాస్ట్ ఫుడ్, దానికి కొంత వాడుకో. ఏమి నాగేష్, నేను ఒక 3 lakhs అరేంజ్ చేస్తాను. ఆ 3 lakhsలో ఇప్పుడైతే నువ్వు ఇమ్మీడియట్లీ పాపకు ఇంత డబ్బు అవసరం పడేది ఏం లేదు. ఇప్పుడు 1.5 లక్షలు మీ పాప కోసము టెస్టింగ్లకు దానికి ఇంటికి పెట్టుకో. పాప కోసము 1.5 లక్షలు నీ బిజినెస్కి వాడుకో. కొంత నీకు కొంత ఉపయోగపడుతుంది, కొంత ఇన్కమ్కి ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ డాక్టరు మీరు 1.5 నీతుంటే కదా, టెస్టింగ్లో వాడుకోండి. డాక్టర్ నాకు చెప్పేస్తాడు, నీ టెస్టింగ్ అని అయినాక రిపోర్ట్స్ రాగా నాకు చెప్తాడు ఏం చేద్దామనేది చెప్తాడు. ఆయన ఏమన్నాడు దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి ఫర్దర్ ఏం చేస్తా ఆయన ఆలోచన తగ్గట్టు మనం పోదాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా అయిన తర్వాత నిజంగా నీకు నమ్మకం ఉంది, సాటిస్ఫాక్షన్, పోయి వస్తా అన్నా కూడా ట్రై. ఆ డాక్టర్ అన్నాక కదా, డాక్టర్ దగ్గర 9 ఏళ్ళ తర్వాత కదా, డాక్టర్ ఒకవేళ ఆయన ఏమంటున్నాడు, ఏం పౌడర్ అది, గెమాక్సిన్ పౌడర్ తోటి కొంత ఆ పౌడర్ లోపల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే చూద్దాం, అది చూసి డిసిషన్ తీసుకుందాము, ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్నాడు. చూద్దాం, దేవుని మొక్కాలిగా అంతే. కొంత ఇప్పుడే కదా, అదే నేను ఏమంటున్నట్టే ఆడపిల్ల కదా, చూద్దాం, చిన్న వయసు. అందుకే ఏమైంది సురేష్, నీకు ఒక నంబర్ ఇస్తా, పేరు మహేష్ అని ఒక నంబర్ ఇస్తా. ఇప్పుడు నాన్న ఇస్తాడు. నేను చంద్రశేఖర్ రెడ్డికి చెప్పిన, నేను వీళ్ళ క్యాష్ కూడా ఇస్తున్నా. నువ్వు ఎల్లుండి వీళ్ళు ఎంబడు 10 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ కూతురు తోలుకొని వస్తాడు, ఫ్యామిలీతో వస్తాడు. నువ్వు హాస్పిటల్ దగ్గర చంద్రశేఖర్ రెడ్డి సాబుని కల్పించి, న్యూరలిస్టు కల్పించి వాళ్ళన్ని టెస్టింగ్లు అన్నీ చేసి మొత్తం అయిపోయేదాకా ఆడనే ఉండు. అంతా అయిపోయి డాక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఏం డిసిషన్ తీసుకునేంత వరకు ఆ హాస్పిటల్ దగ్గర ఉండి వాళ్ళు ఎంబడి. సరేనా, రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో, చెప్తున్నా. నీ పేరేంది? మహేష్. నంబర్ ఉందా అది? అతని పేరు మహేష్, రాసుకున్నావా? ఫోన్ నంబర్ 955 1480 వచ్చినాయి 10 నంబర్లు. రైట్, ఎల్లుండి మార్నింగ్ 9కి ఫోన్ చేసి, మీరు ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? మహబాద్. ఎంత, ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు? 200 వస్తుంది సార్. మరి ఎప్పుడు రేపు నైట్కే పిలిపించుకోవాలి కదా, అంబులెన్స్ డబ్బులు ఇస్తున్నావు కదా, అంబులెన్స్లో తెప్పించుకో. మీ భార్య ఎక్కడ ఉందా? అచ్చా, నువ్వు పోయి వస్తావా లేకపోతే? రైట్, ఓకే. డాక్టర్ సార్ నమస్తే.
నాకు సార్ ఏం లేదు, మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు, అతని కూతురు 9 సంవత్సరాల క్రితము, పాపదప్పుడు 9 ఇయర్స్, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్గా ఒకరోజు వాళ్ళ అత్తగారు ఎవరు వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ అదే గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక, పెద్ద మనుషులు కదా, కలిపక తినిపెట్టిరంటే దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో హాస్పిటల్ తీసుకొచ్చారంట. డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే, మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారు. అయితే ఇది 9 ఇయర్స్ అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటుంది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు, మీ ఆలోచన ఒకసారి టెస్ట్. అంతా 500 ఒకటి రివార్డ్ బాబు తీసుకో, రిలాక్స్ చేసుకో. ఈ 10,000 కార్ వేసుకొచ్చినావా? ఇక కార్ 10,000 కూడా పెట్టుకో. చలో, రైట్. నువ్వు సోమవారం రోజు సురేష్ని కమ్ చేయించేసి పంపించేసి, నీకేమంటున్నా, నీ కూతురుకు ఎట్లా వాడుకుంటావు వాడుకో. ఈ టెస్టింగ్లు ఏమేమి కావాలో వాడుకో. కొంత నీ బిజినెస్ కూడా వాడుకో. ఓకే, వాడుకొని రేపు డాక్టర్ సాబ్ చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి ఇక నేను ఎట్లా చేయాలని కానీ చూస్తాను. ఓకే, చూద్దాం. ఇక దైవాధీనం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు కూడా దైవమే పంపించింది ఈ విధంగా.